ఆంధ్రప్రదేశ్ హృదయంలో సస్యశ్యామలమైన పంట పొలాలతో, పవిత్రమైన నదులతో, చరిత్రతో నిండిన నేలతో ఒక అద్భుతమైన జిల్లా ఉంది. అదే కృష్ణా జిల్లా. కృష్ణానది తన ఒడిలో పెంచుకున్న ఈ నేల వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుని ఉంది. రాజులు పాలించిన నేల, సంస్కృతి వికసించిన స్థలం, వ్యాపారం అభివృద్ధి చెందిన కేంద్రం. ఈరోజు మనం కృష్ణా జిల్లాని పూర్తిగా తెలుసుకుందాం. దాని చరిత్ర నుంచి ఆధునిక అభివృద్ధి వరకు. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ జిల్లాలలో ఒకటి. ఈ జిల్లా తూర్పున బంగాళాఖాతం, పడమర గుంటూరు జిల్లా, ఉత్తరం ఏలూరు జిల్లా, దక్షిణం బాపట్ల జిల్లా, ఇలా 4 వైపులా విస్తరించి ఉంది. ఈ జిల్లాకు పేరు వచ్చింది భారతదేశంలోని ఒక ప్రధాన నది అయిన కృష్ణా నది వల్ల. ఈ నది మహారాష్ట్రలో ప్రారంభమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది వల్లే ఈ జిల్లా సస్యశ్యామలంగా మారింది. కృష్ణా జిల్లా చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్యం కాలంలో కూడా ముఖ్యమైన కేంద్రంగా ఉండేది. అశోక చక్రవర్తి పాలనలో బౌద్ధమిక్కడ విస్తరించింది. తర్వాత శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో వ్యాపారం, కళలు, సంస్కృతి అభివృద్ధి చెందాయి. ఆ తరువాత ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు ఈ ప్రాంతంపై తమ ఆధిపత్యం చూపించారు. కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందింది. విజయనగర సామ్రాజ్యం కాలంలో కృష్ణా జిల్లా ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా మారింది. తరువాత బ్రిటిష్ పాలనలోకి వచ్చిన ఈ ప్రాంతం ఆధునిక పరిపాలనకు మార్గం వేసింది. కృష్ణా జిల్లాలోని ముఖ్యమైన నగరం విజయవాడ. ఇది కేవలం ఒక నగరం కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రం. ఇక్కడ ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం ప్రపంచ ప్రఖ్యాతి కాంచింది. ప్రతి సంవత్సరం జరిగే దసరా ఉత్సవాలు లక్షలాది భక్తులను ఆకర్షిస్తాయి. ఇక్కడ ఉన్న ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది మీద నిర్మించబడింది. ఈ బ్యారేజ్ వల్లే పంటలకు నీరు అందుతుంది. విజయవాడ రైలు, రోడ్డు, వాణిజ్య కేంద్రంగా కూడా ప్రసిద్ధి పొందింది. కృష్ణా జిల్లా వ్యవసాయానికి ప్రసిద్ధి చెందిన జిల్లా. ఇక్కడ ప్రధానంగా పండించే పంటలు బియ్యం, మిర్చి, పత్తి. కృష్ణానది నీటితో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. ఇక్కడి రైతులు ఆధునిక పద్ధతులను ఉపయోగించి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వ్యవసాయం మాత్రమే కాకుండా వ్యాపారం, పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. కృష్ణా జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మంగినపూడి బీచ్ సముద్ర తీరంలో ఉన్న అందమైన ప్రదేశం. కనకదుర్గ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది. ఉండవల్లి గుహలు పురాతన శిల్పకళకు ఉదాహరణ. ఈ ప్రాంతం ప్రకృతి, చరిత్ర, భక్తి మూడింటి కలయికగా ఉంటుంది. కృష్ణా జిల్లా కేవలం ఒక ప్రాంతం కాదు, ఇది చరిత్ర, ఇది సంస్కృతి, ఇది అభివృద్ధి.